మంగళగిరి రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. అనేక మంది కీలక నేతలు తమకు అనుకూలంగా ఉండే స్థానాల్లో పోటీ చేస్తున్నారు. మంత్రి సీఎం కుమారుడు నారా లోకేష్ పోటీ చేస్తున్న ఈ స్థానాన్ని టీడీపీతో పాటు వైకాపా, జనసేనలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ప్రతి ఒక్కరి దృష్టి ఈ స్థానంపై కేంద్రీకృతమైంది. ఇక్కడి నుంచి వైకాపా అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు. అలాగే జనసేన పార్టీ తరఫున చల్లా శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. మొదట పొత్తు కింద ఈ స్థానానికి సిపిఐకి కేటాయించిన జనసేన చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుని తన అభ్యర్థిని బరిలోకి దింపింది. లోకేష్ ఓడించి తీరుతారని సిట్టింగ్ వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పటికే సవాల్ చేశారు. దీంతో ఈ స్థానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిస్థితిలో ఈ నియోజకవర్గం నుంచి తమన్నా పోటీ చేస్తున్నారు. తమన్నా అంటే హీరోయిన్ తమన్నా కాదు, ఓ ట్రాన్స్జెండర్ తమన్నా. కొన్నాళ్లుగా మీడియా, యూట్యూబ్ ఛానళ్ల తద్వారా ట్రాన్స్జెండర్ల సమస్యల వెలుగులోకి తీసుకొస్తున్నారు. నటి శ్రీరెడ్డికి మొదట మద్దతిచ్చిన ఆమె తర్వాత ఆమెపై విమర్శలు కురిపించారు. దీనిపై తమన్నా స్పందిస్తూ ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో పోటీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. జనసేన పార్టీ నాకు టికెట్ ఇస్తుందని భావించానని, ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గం నుండి ట్రాన్స్జెండర్లు పోటీ చేయాలని ఆమె పిలుపునిచ్చారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో తమన్నా నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ దాఖలు చేసిన తరువాత ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటిసారి థర్డ్ జెండర్గా ప్రజాసేవ చేసేందుకు ముందుకొస్తున్నానని, తనను నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఇప్పటికే నారా లోకేష్ గెలుపుపై అనేక అనుమానాలు కలుగుతున్న ఈ తరుణంలో ఓ ట్రాన్స్జెండర్ లోకేష్పై పోటీ చేయడం చర్చనీయాంశంగా మారింది. మంగళగిరిలో ఇప్పటికే లోకేష్ ప్రత్యర్థి వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో ఆయన మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. మరోసారి అక్కడ విజయం సాధించి జగన్కు కానుకగా ఇవ్వాలని చూస్తున్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇక టీడీపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక్కడ లోకేష్ ఓడిపోతే పరువు పోతుందని, ఎంత ఖర్చు పెట్టైనా సరే లోకేష్ను గెలిపించుకోవాలని భావిస్తుంది టీడీపీ అధిష్టానం. ఇంతలోనే ఓ ట్రాన్స్జెండర్ లోకేష్పై పోటీకి దిగడంతో అందరూ దీని గురించి చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో అన్ని తప్పులు మాట్లాడుతున్న లోకేష్కు తమన్నా పెద్ద తలనొప్పిగా మారింది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.